నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ బర్డ్ ఫ్లూ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బర్డ్ ఫ్లూ సమస్యపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించారని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీతో పాటు భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐ సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్ శాస్త్రవేత్తలతో కూడా చర్చించారన్నారు. కేంద్రం నుండి ఇప్పటికే పలు బృందాలు రాష్ట్రానికి వచ్చాయని, కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ జాయింట్ సెక్రటరీ కూడా శుక్రవారం రాష్ట్రానికి రానున్నారని ఆయన తెలిపారు. బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదని, ఎటువంటి భయం లేకుండా బాగా ఉడికించిన గుడ్లను, మాంసాన్ని నిరభ్యంతరంగా తినవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో పలు మాధ్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలు, సమాచారం వల్ల ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ప్రజలు భయాందోళనకు గురయ్యేలా బర్డ్ ఫ్లూపై తప్పుడు వార్తలు, సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బర్డ్ ఫ్లూ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ టి దామోదర్ నాయుడు మాట్లాడుతూ, సైబీరియన్ వలస పక్షులు, రెట్టల వల్ల రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిందన్నారు. ఆయా ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి వ్యాధి నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 14,000 కోళ్లను కాల్చేయడంతో పాటు 340 గ్రుడ్లను నాశనం చేయడం జరిగిందన్నారు. మరో 2-3 పౌల్ట్రీల్లో 1.40 లక్షల కోళ్ల వరకు ఉన్నాయని, వాటిని కూడా కాల్చేసే చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. బర్డ్ ఫ్లూ మీద స్పష్టమైనటువంటి ప్రకటన కూడా చేశాను. దాని తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భోపాల్లో ఉన్నటువంటి సీనియర్ శాస్త్రవేత్తలతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సెక్రటరీ గారితో కూడా దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన కూడా వాళ్ళ టీమ్స్కి పంపించారు. రేపు స్వయాన్ ఆయన కూడా ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. నేను నిన్నే చెప్పాను, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉన్నటువంటి 5 ఫార్ముల్లో ఈ వ్యాధి సోకిందని. ఇప్పుడు ఏదైతే వ్యాధి సోకినటువంటి ఫార్మ్స్ ఉన్నాయో ఈ ప్రాంతం అంతా కూడా బయోసెక్యులర్ జోన్గా ప్రకటించి ఆఫీసెస్కి అక్కడ డిప్యుటేషన్ పెట్టి స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అదేవిధంగా 3 ఫామ్లో కల్లింగ్ అంతా పూర్తి చేసాం. ఇంకా 2 ఫామ్స్లో జరుగుతుంది. ఇంకో గంటకి ఆ కార్యక్రమం కూడా పూర్తవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా బర్డ్స్ చనిపోయినట్టుకు కానీ, ఈ వ్యాధి సోకినట్టుకు కానీ ఎక్కడ కూడా దాఖలాలు లేవు. రాత్రి నేను చెప్పినట్టుగా దీని మీద రిస్ట్రిక్షన్స్ ఏవీ లేవు. ఉడికించినటువంటి గుడ్లు కానీ, ఉడికించినటువంటి మాంసం కానీ తింటే ఎటువంటి సమస్య లేదని కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలియజేస్తున్నాను. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, పశుసంవర్ధక శాఖ అధికారులు మరియు వైద్య శాఖ సిబ్బంది కామన్గా పరిస్థితిని ప్రతి గంటకి అంచనాలు వేసి ఎక్కడైనా ఇటువంటిది బయటపడితే ఇమీడియట్గా నిమిషాల మీదే అది వాస్తవమా కాదా తెలుసుకొని చర్యలన్నీ కూడా తీసుకున్న విషయం కూడా తెలియజేస్తున్నాను. ప్రజలు నిరంభ్యంతరంగా కోళ్ళు కానీ, గుడ్లు కానీ తినొచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే పత్రికల్లో, సోషల్ మీడియాలో విపరీతంగా కొంతమంది పోటీపడి దీని మీద భయాందోళన సృష్టిస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా ఆదరాబాదరుగా ప్రకటనలు చేసి ప్రజలకు భయాందోళన చేస్తే ప్రభుత్వం సీరియస్గా కూడా తీసుకుంటుందని స్పష్టంగా తెలియజేస్తున్నాను.
నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు రామకృష్ణ ఈరోజు సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆయనకు ఆలయ ప్రత్యేకతను, విశిష్టతను తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ సూర్యనారాయణ స్వామి ప్రత్యక్షంగా ప్రత్యేక పూజలు అందుకోవడంలో ఏకైక దేవాలయంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అని, ఈ దేవాలయానికి ఏడాది పొడుగునా ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని, అందులో భాగంగా మాఘ పౌర్ణమి పూజలు విశేషంగా జరుగుతాయని వివరించారు. అనంతరం అనివెట్టి మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా స్వామివారి జ్ఞాపికను అధికారులు వారికి అందజేశారు. సగటు మనిషి జీవితంలో రేడియో అంతర్భాగంగా నిలిచిందని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు కొనియాడారు. గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేడియో మాధ్యమ ప్రాధాన్యతను నేటితరం యువతకు, ప్రజలకు, అన్ని వర్గాల వారికి తెలియజేసేందుకు ఈ దినోత్సవాన్ని జరుపుకున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ 102 మాజీ గవర్నర్ జి ఇందిరాప్రసాద్, పిజి గుప్తా, బివి రవిశంకర్లు అన్నారు. ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగంగా నిలిచిందని, మనిషి ఆనంద విషాద సమయంలో పాలు పంచుకునే ఆప్త బంధువు రేడియో అని గుర్తు చేశారు. కలత చెందిన మనసుకు ఓదార్పు రేడియో అన్నారు. వార్తలను, వినోదాన్ని పంచే ఏకైక సాధనం రేడియో మాత్రమేనని స్పష్టం చేశారు. స్వాతంత్ర సంగ్రామంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైందని చెప్పారు. మన దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారాలు 1923 నుండి ప్రారంభం అయిన 1936లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీను ఆల్ ఇండియా రేడియోగా మార్చారని చెప్పారు. ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి న్యూస్ విభాగం ప్రతినిధి శాసపు జోగినాయుడును వాకర్ సంఘాల ప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ సంజీవరావు, ఓన్న నాగభూషణ్ రావు, న్యాయవాది అన్నెపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి కాలువల ఆధునీకరణ పనులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలుపుదల చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్తి అప్పలనాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బృందంతో కలిసి ఆయన ఈ రోజు కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపల్లి కాలువ ఆధునీకరణ పనులలో నాణ్యత ప్రమాణాలు లేక చాలా చోట్ల గట్ల లైనింగ్ కు బీటలు వారాయని, అనేక చోట్ల మట్టిని సరిగా దిట్టించకపోవడంతో పెద్ద పెద్ద గోతులమయం అయిందని, లైనింగ్ పనులు చేపట్టే కనీసం సంవత్సర కాలం కూడా అవలేదని అప్పలనాయుడు గుర్తు చేశారు. శిథిలావస్థకు చేరుకున్న సైపున్ కూలిపోతుండడంతో పాటు కాలువలను ఆధునీకరించాలని కోరుతూ పెద్ద ఎత్తున రాజకీయాలకు అతీతంగా సాధన సమితి ఆధ్వర్యంలో 2012లో ఆందోళన చేపట్టిందని గుర్తు చేశారు. ఆయకట్టు రైతులకు భరోసాగా దీర్ఘకాలికంగా సాగునీటికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండడం కోసం కాలువలను ఆధునీకరించి పనులు చేయటంలో పాలకులు అలసత్వం వహిస్తూ వచ్చారని, చివరిగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు 2018లో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారన్నారు. ఆయకట్టుకు భరోసాగా ఉంటుందనుకుంటే ఈ విధంగా అప్పుడే నూరేళ్లు నిండడం, కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పాలు కావడం ఎంతవరకు సమంజసమని, దీనికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి బొత్స గౌర్నాయుడు, నీటి సంఘం డైరెక్టర్ పామోటి వైకుంఠరావు, మరో డైరెక్టర్ దుప్పాడ చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు. సమగ్రమైన దర్యాప్తుతో ప్రాపర్టీ కేసుల త్వరితగతిన ఛేదించి కేసు ప్రాపర్టీ రికవరీ శాతాన్ని పెంచాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. నేరాలు ఛేదించడం, నియంత్రించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి గ్రామంలో, కూడళ్లలో, ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ వర్చువల్ ద్వారా జిల్లా వ్యాప్తంగా డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలతో చైన్ స్నాచింగ్, వాహనాల థెఫ్ట్, ఆలయాల దొంగతనాలు, పగటిపూట రాత్రి సమయంలో జరిగే నేరాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర ప్రాపర్టీ నేరాలపై జిల్లా ఎస్పీ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ప్రాపర్టీ గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల నమోదు, దర్యాప్తు పెండింగ్ కేసుల దర్యాప్తులో సాధించిన ప్రగతి, ముద్దాయిల అరెస్ట్ తదితర అంశాలపై ఎస్పీ ఆరా తీసి అపరిష్కృతంగా ఉన్న కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పురోగతి సాధించారన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో లాస్ట్ ఆఫ్ ప్రాపర్టీ, రికవరీ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తులో భాగంగా ఇటీవల జైలు నుంచి విడుదలైన నేరస్తుల కదలికలు, సీసీ కెమెరాలు, ఇతర భౌతిక ఆధారాలు, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్తులను గుర్తించి వేగవంతంగా కేసులు ఛేదించాలన్నారు. ఈ జూమ్ కాన్ఫరెన్స్లో జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి జిల్లా ఎస్పీతో పాటు డీసీఆర్బీ సిఐ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు కోటేశ్వరరావు, గోవిందరావు పాల్గొనగా జిల్లాలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు హాజరయ్యారు. సేతంపేట ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని ఈ ఏడాది పెంచాలని ఐటీడీఏ ఏపీఓ జి చిన్నబాబు అధికారులకు ఆదేశించారు. గురువారం ఆయన శ్రీకాకుళంలోని బాలుర ఆశ్రమ పాఠశాలను డీడీ అన్నదొరతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఓ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థుల్లో వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. పునశ్చరణ తరగతులపై దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థుల మెనూ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి బాగా చదువుకోవాలన్నారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని హితవు పలికారు. నగరంలోని స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్కూల్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొని ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఇంట్లో వెలువడే చెత్తను, తడి పొడి చెత్తలను వేరు చేసి ప్రతిరోజు మున్సిపల్ వాహనంకు అందించాలని సూచించారు. తడి చెత్తను ఇంట్లోనే హోమ్ కంపోస్టింగ్ చేసుకుని మొక్కలకు ఎరువుగా వాడాలని సూచించారు. ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు వాడరాదని, వాడటం వలన కలిగే అనర్థాలను తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి సుధీర్ కుమార్, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం, పార్వతీపురం జిల్లాల్లోని నాన్ టెక్నికల్ డిపో మేనేజర్లకు శ్రీకాకుళం డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఈ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో బస్సు మరమ్మతులు చేసిన తరువాత వాటి కండిషన్ చెక్ చేయ విధానం, బస్ నిర్వహణలో వివిధ విభాగాలలో పరిశీలించవలసిన అంశాలు, వాటి గురించి శిక్షకులు తెలిపారు. బస్సుల కండిషన్ మెరుగుపరిచి ప్రయాణికులకు సంతృప్తికరమైనటువంటి ప్రయాణాన్ని అందించడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం 1వ డిపో మేనేజర్ అమరసింహుడు, శ్రీకాకుళం 2వ డిపో మేనేజర్ శర్మ, టెక్కలి డిపో మేనేజర్ ఎన్ శ్రీనివాసరావు, పలాస డిపో మేనేజర్ ఆర్ఎస్ నాయుడు, సాలూరు డిపో మేనేజర్ భాస్కర్ రెడ్డి, పార్వతీపురం డిపో మేనేజర్ దుర్గా,
మెకానికల్ సూపర్వైజర్ క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యాన జరిగిన సీనియర్ ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం జిల్లా ఏపీ సాక్స్ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జి ఆదిలింగం సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స నేర్చుకుని ఆపదలో ఉన్న వారికి ప్రథమ చికిత్స చేసి పునర్జన్మ ఇవ్వాలని కోరారు. ఈ ట్రైనింగ్ లో అవసరమైన అన్ని విషయాలపై ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు. రెడ్ క్రాస్ ప్రథమ చికిత్స శిక్షకులు డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ ప్రథమ చికిత్సలో అందించిన శిక్షణ గురించి వివరించారు. శిక్షణలో భాగంగా హై బీపీ, గుండెపోటు, సిపిఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఆపద సమయాల్లో గాయాలు, కట్లు కట్టుట, పాము కాటు, తేలుకాటు, గుండెపోటు వచ్చిన వారికి ప్రథమ చికిత్స, కరెంట్ షాక్ తగిలిన వారికి చికిత్స, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, ఫిట్స్ వచ్చిన వారికి ప్రథమ చికిత్స, ఇటువంటి మరిన్ని అంశాలపై శిక్షణ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బి మల్లేశ్వరరావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు పి శ్రీకాంత్, కళ్యాణ్, బి చెన్మయరావు, పి వైకుంఠరావు, రెడ్ క్రాస్ సిబ్బంది ఏవో నరసింహరావు, మేనేజర్ గుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. స్వామివారు ఆదేశించిన 5 మానవతా విలువలతో పాటు మరో 5 లక్షణాలు కలిగి ఉంటేనే మంచి విద్యార్థి అవుతారని సత్యసాయి సేవా సంస్థల జోనల్ కన్వీనర్ ఎం జనార్దన్ రావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆమదాల వలస పట్టణంలో అశోక్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకచేష్ట, బకోధ్యాన, శ్వాస నిద్ర, తదేదచ, అల్పాహారి, గృహత్యాగి విద్యార్థి పంచ లక్షణాలు కలిగి ఉండాలని స్వామివారు చెప్పిన మాటలను గుర్తు చేశారు. స్కూల్ కరెస్పాండెంట్ చౌదరి మాస్టర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో సమితి యూత్ కోఆర్డినేటర్ దామోదర్ పట్నాయక్ కూడా గ్రద్ద జీవితంలో కొన్ని సంఘటనలను ప్రస్తావించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. వేప, పసుపు ఈ రెండింటికి మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ రెండింటిని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ప్రతి ఇంటిలో అందుబాటులో ఉండే ఈ ప్రకృతి ఔషధాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేప ఆకులు, పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండింటిని కలిపి ప్రతిరోజు తీసుకుంటే సాధారణ ఫ్లూ నుంచి తీవ్రమైన వ్యాధుల వరకు అన్ని సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వేప, పసుపు నీటిలో ప్రయోజనం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. వేప, పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల ఎన్నో వ్యాధుల నుంచి కాపాడతాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియా, ఫంగస్తో పోరాడి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వాతావరణంలో మార్పుల వల్ల జలుబు, దగ్గు, ముక్కు దిబ్బడ వంటి సమస్యలు సర్వసాధారణం. అలాంటి పరిస్థితుల్లో వేప, పసుపు చక్కగా పనిచేస్తాయి. పసుపులో ఉండే యాంటీవైరల్ గుణాలు వైరల్ ఫ్లూ నుంచి త్వరగా బయటపడేందుకు సహాయపడతాయి. ఈ 2 పదార్థాలను కలిపి తీసుకోవడం ద్వారా మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. వేప, పసుపు తీసుకోవడం వల్ల చర్మంలోని మృత కణాలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరాన్ని డీటాక్సిఫై చేయడం ద్వారా మన బాడీలోని మలినాలను బయటకు తొలగిస్తాయి. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మం కూడా అందంగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 5-6 వేపాకులను మెత్తగా నూరి ఆ ముద్దను నీటిలో వేయాలి. ఆ తర్వాత చిటికెడు పసుపు కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు చర్మం కాంతివంతం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. త్యాగం అనేది సత్యం యొక్క ద్వారాలను తెరుస్తుంది. విశ్వాసం అనేది సత్యం యొక్క అనుభూతిని నీ ముంగిట నిలుపుతుంది. ప్రశ్నించేవాడు ఆ క్షణం మూర్ఖుడు, కాని తనను తాను ప్రశ్నించుకోలేనివాడు కలకాలం మూర్ఖుడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.